ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మొదలయ్యాయి. పిల్లలు హడావుడిగా వాళ్ళ పేరెంట్స్ తోటి 9 గంటకల్లా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళడం, 9 లోపే అరగంట ముందే చాలామంది లోపలికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. విశాఖ నగరంలో అన్ని కళాశాలల పరిస్థితి ఇలాగే ఉన్నది. ఇక్కడ అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. టైంకి రాలేని పరిస్థితి కొంతమంది ఉంటారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఉంటారు. ఇక్కడ ప్రధానమైన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకుందాము. పిల్లలకి ఎలాంటి వెసులుబాటు అవసరం ఉందో కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? ట్రాఫిక్ జామ్ అండి, మెయిన్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. మాది హౌస్ వచ్చి మారికవలస అండి. ఈ సెంటర్ ఇక్కడ పడింది 18 కిలోమీటర్ దూరం. 18 కిలోమీటర్ దూరంలో మేము కొంచెం ముందే బయలుదేరాము. ట్రాఫిక్ అంతరాయం బాగా జరిగింది. వేరే యాక్చువల్గా ఈ ప్రజలు ఉన్నారే మనకి బాబు కొంచెం ఎగ్జామ్ టైం అయిపోతుంది రిక్వెస్ట్ చేస్తామండి. చాలామంది బళ్ళ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము వెళ్ళాం అని చెప్పాను. టైం అయిపోతుందని నా బాధ, టెన్షన్. 1 year నుంచి కష్టపడ్డారు కదండి. ఒక్క నిమిషం కొంచెం ఒక 5 నిమిషాలు ఎంత లేట్ అయింది. పంపించలేము అనుకుని కానీ బతిమాడితే ఏదో విధంగా ఫస్ట్ టైం అని ఎక్స్క్యూజ్ చేసి పంపించారు. లేకపోతే నా కొడుకు మరి రేపటి నుంచి కూడా ఎగ్జామ్ టైంకి రావాలి. ఎలాంటి పరిస్థితి మరి మీరు రేపు ఎలాగ వస్తారు? లేదండి, రేపటి నుంచి బేగా వచ్చేద్దామని ఇంకా ప్లాన్ చేసాము. ఇంకా టైం టు టైం ఉంటానండి. ఇంకా పంపించడానికి నేను 100% 1 గంట ముందే ఉండడానికే ప్లాన్ చేస్తానండి. ఈ ట్రాఫిక్ జామ్ తెలిసింది కదండి. చూశారు కదా, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎలా ఆరాటపడుతుంటారో. టైంకి తన పిల్లాడిని ట్రాఫిక్ జామ్ అవడంతో తన పిల్లాడిని టైంకి తీసుకురాలేని పరిస్థితి అయితే ఉన్నది. అయినప్పటికి కూడా బతిమలాడి 5 నిమిషాల ముందే లోపలికి 5 నిమిషాలు లేట్ అయినప్పుడు కూడా లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఎలాంటి పరిస్థితి ఉన్నది? ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మీరు అంటే మీ అబ్బాయిని టైంకి తీసుకొచ్చారు, బాబు కానీ టైం తీసుకొచ్చండి. 8:15 కల్లా బాగానే చూసుకున్నారు, పర్వాలేదు. అంటే సదుపాయాలు బాగానే ఉన్నాయి లోపల, కాలేజీలో సదుపాయాలు? లోపలికైతే పేరెంట్స్గా మేము వెళ్ళలేదు, మరి పిల్లలు వెళ్ళారు. వాళ్ళని అడగలేదు. మాది కైలాసపురం. మేము టైంకి వస్తాము, కానీ కొంతమంది పిల్లలు లేటుగా వచ్చారు. వాళ్ళని కూడా అలౌ చేశారు. టైం సంబంధించి టెన్షన్ పడ్డారా ఏమైనా? కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి, టైంకి వెళ్ళకపోతే ఎక్కడ ఆపుతారని టెన్షన్ పడుతున్నాం అంతే. పిల్లలు టైంకి లేపడం, ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది కదా. పిల్లలంటే మరీ అంత ప్రిపరేషన్ అంటే వాళ్ళు కొంచెం లెగమని చెప్తాం కానీ ప్రెజర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కదా అని నమ్మకం మీద. మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టినా ఇప్పుడు ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఇబ్బంది పడతాం కదా, దానికోసం అని ప్రెజర్ ఎక్కువ పెట్టట్లేదు. కానీ కొంచెం పిల్లల్ని లేట్ అయినా పంపిస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము దగ్గరగా ఉండాలని వచ్చేస్తాము, దూరంగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ట్రాఫిక్ వల్ల అటు ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి వాళ్ళని పంపిస్తే మాకు కూడా ఆనందమే. పిల్లల లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది కదా, దానికోసం. చూసారు కదా, పిల్లల భవిష్యత్తు కోసం సమయానికి పిల్లల్ని కళాశాలలకి ఎగ్జామ్స్ కోసం పంపించడం ఇదంతా కూడా దగ్గరుండి తల్లిదండ్రులు చేస్తున్నారు. సమయం అంటే కొంత దూర ప్రాంతాల నుంచి రావడం, వేరు వేరు ప్రాంతాల వారికి కళాశాలలకు కూడా పిల్లల్ని ఎగ్జామ్స్ కోసం మార్పులు చేయడం వల్ల ఏంటంటే ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉన్నది. సమయానికి పిల్లల్ని తీసుకురాలని పరిస్థితి కూడా అక్కడక్కడ ఉన్నది. అలాంటి పరిస్థితుల దృష్టి ఏంటంటే తల్లిదండ్రులు టైమింగ్స్ని వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయం అయితే ఉన్నది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వేరే వేరే కళాశాలకు రావడం జరిగింది. ఇంతకుముందు చూసాం మనం ఒక పేరెంట్ అయితే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, ట్రాఫిక్ జామ్ అయింది, చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా ఏమైనా ఒక చర్యలు వెసులుబాటు చేసినట్లయితే బాగుంటుందని చెప్పి తల్లిదండ్రులు పేరెంట్స్ అయితే భావిస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.